ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డివివి ప్రసాదరావు, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు వెల్లడించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరరాట మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అదే రోజు ఉదయం 11 గంటలకు వనం గుడి వద్ద ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. తోలేళ్ల ఉత్సవం అక్టోబర్ 14 సోమవారం, ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమాన ఉత్సవం అక్టోబర్ 15 మంగళవారం జరుగుతాయని తెలిపారు. అమ్మవారి జాతర ఉత్సవాల గురించి ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు తెలియజేశామని వెల్లడించారు. 2019లోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి జీవో జారీ చేసి ఉన్నారు. జీవో నెంబర్ 108 ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి ఉన్నారు. అందు ప్రకారంగా ప్రభుత్వం వారి నుండి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి ఇప్పటి వరకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల 20వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. తర్వాత పూర్ణావతి 30/10/2024 తేదీతో ముగుస్తాయి. ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 29/2024 తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద. ఈ పందిరాట తర్వాత అర్ధమండల దీక్షలు, అంటే 21 రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు 10/10/2024 తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు. ఆ తర్వాత కలశజ్యోతి 27/10న స్టార్ట్ అవుతుంది. తర్వాత మన అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేళ్ల మహోత్సవం 14/10/2024 సోమవారం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఈ సిరిమాను జాతర సిరిమానోత్సవం 15/10/2024 తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం 22/10/2024 తెప్పోత్సవం, అదేవిధంగా 29/10/2024 అమ్మవారి ఉయ్యాల కంబాలోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 30/10/2024 తేదీన మన అమ్మవారి పూర్ణావతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాన జాతర ఉత్సవాలు 2024 అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి ముందుగా తెలియజేసి, తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి పూసపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి, తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బిఆర్ అంబేద్కర్ వారికి కూడా ఐఎస్ వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవతి ప్రకారంగానే జరుగుతుంది. అలాగే ముందుగా మనం దీక్షాధారణ పందిర్ రాట్లేయడం కూడా జరుగుతుంది.